ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామి భక్తుల కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. శివుడు అభాగ్యులను ఆదుకుంటున్న భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించేందుకు వెలసిన పుణ్యలింగమే శ్రీ పుణ్యలింగేశ్వరునిగా పూజలందుకుంటుంది. నిత్య పూజలందుకునే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించడానికి నల్గొండ నుండి వచ్చిన ఎం బ్రహ్మచారి రమాదేవి దంపతులు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని శివాశీస్సులు పొందారు. స్వయంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఉదయ ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాందర్శయామి పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. అనంతరం సేవామూర్తుల క్షేమం కోసం తలపెట్టిన యాగంలో పాల్గొని ఆజ్యము నవధాన్యాలు సమర్పించి యాగఫలాన్ని పొంది భక్తి మార్గంలో తరించారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనోర్వారుకం క్షేమాం దత్వః ఓం భర్గవస్వహం. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి ఇటుక సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా బ్రహ్మచారి గారి తండ్రి కీర్తిశేషులు ఎం సత్తయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు సేవామూర్తి బ్రహ్మచారి గారు స్వయంగా అన్నదానం చేయగా నిర్భాగ్యుల ముఖంలో చిరునవ్వులు వెల్లివిరిశాయి. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన సేవామూర్తి బ్రహ్మచారి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు ముప్పవరం బ్రహ్మచారి అండి. నేను నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా ఈ ఆశ్రమం నడుపుతున్న అటువంటి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళకు అన్నదానం చేయడం అనాథలకు అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఎవరి వంతు సహాయం చేతనైనంత వరకు వాళ్ళు ఇక్కడికి వీళ్ళకి అన్నదానం చేయడానికి వచ్చి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు చేయాలనేది నా సంకల్పం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.